ఇప్పుడు గ్రేట్. పవన్ కళ్యాణ్ గారు లెవెల్ చేశారు అనుకోవచ్చా? ఆయన పవన్ కళ్యాణ్ గారు ఫైర్ బ్రాండ్ ఆయన. మ్మ్. సో ఈయన ఎంత స్థితప్రజ్ఞత ఉందో ఆయన. మీరు మీరు ఏం తుప్పు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారిలో? అరే ఇది నేను తీసుకొని పవన్ ముందుకెళ్ళవచ్చు. కళ్యాణ్ గారిలో ఫస్ట్ చూడగానే మనకు గుర్తొచ్చే ఆనెస్టీ, ఓకే. జెన్యునిటీ, కొంత ఇన్నోసెన్స్, మ్మ్. ఇదైతే గమనించాను. నేను కూడా కొంత దాంట్లో నుంచి అంటే ఇన్స్పైర్ అయ్యి ఇన్స్పైర్ తీసుకున్నారు. అవ్వడం కాదు, నాకు జనరల్గా అది కూడా జరుగుతుంటుంది. రక్తం మరుగుతుంది తప్పు బా. జరిగితే, మ్మ్. అదైతే గ్యారంటీ. ఆయన చూస్తే మనకి అది చక్కగా వెంటనే అర్థమవుతుంది. వెంటనే అంటే నిజాయితీగా ఉండే వాళ్ళలో ఇది ఎక్కువ ఉంటదేమో, ఆ ఖచ్చితంగా. స్పోర్టినెస్. సో రైట్ నౌ వెరీ హ్యాపీ టు సీ హిమ్ దేర్. ఉప అలాంటి ముఖ్యమంత్రి. అలాంటి పొలిటీషియన్స్ కావాలి మనకి, మ్మ్. ఖచ్చితంగా కావాలి. ఇలాంటి వాళ్ళు ఒక 10-15 మంది దేశంలో ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దేశం. 10 సంవత్సరాలు కష్టపడి ఈరోజు ఎన్నో విమర్శలు ఆయన. సార్ ఆయన నేను అంటే మన జనాల్లో కూడా డబ్బులు తీసుకొని ఓట్లేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మ్మ్. అది ఏ రోజైతే మనం నిజంగా రూపుమాపుతాం, అప్పుడు నిజమైన అంటే మనలో జెన్యునిటీ ఉన్నప్పుడు జెన్యున్ లీడర్స్ కూడా బయటకు మ్మ్. వస్తారు. మ్మ్. చాలా రోజులు జరిగింది అదే. అవును. సో ఆయన అంటే విపరీతమైన ఇష్టం, కోసుకొని చచ్చిపోయేంత ఇష్టం. కానీ ఫైనల్గా ఓటేసేటప్పుడు ఎవడు 5,000 ఇచ్చాడు 10,000 ఇచ్చాడు కక్కుర్తి పడతారు. మ్మ్. అలా పడితే ఏమవుతుంది చూశారు జనాలు. బట్ ఈవేళ ఉండాల్సిన వాళ్ళు ఉండాల్సిన ప్లేస్లో రైట్ ప్లేస్లో ఉన్నారు. సో రైట్ నౌ ఆయన పరిపాలన ఎలా ఉండబోతుంది మన ఆంధ్రప్రదేశ్లో? మీకున్న పవన్ కళ్యాణ్ గారి అంటే ఇప్పుడు అప్పుల్లో ఉంది రాష్ట్రం, ఇవన్నీ వింటూ ఉన్నాం కదా. బట్ ఆయన అధికారులతో సమీక్షలు జరుపుతున్న తీరు, అన్నీ నేర్చుకుంటున్న తీరు, ఇట్స్ జస్ట్ లైక్ కరెక్ట్గా ఎగ్జాగరేషన్ కాదు. రోబో సినిమాలో ఇలా 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 పుస్తకాలు చదువుతుంటారు చూడండి, ఆ రేంజ్లో చాలా తొందరగా హీఈస్ గ్రాస్పింగ్ ద థింగ్స్. అంటే ఫస్ట్ టైం కాబట్టి ఆయన. మ్మ్. సో ఒక్క రోజు కూడా హీఈస్ ఇప్పటికీ- లెర్నింగ్ వెరీ క్విక్లీ అండ్ అట్ ద సేమ్ టైం అంత ఇంతకు ముందులాగా కొంత అమాయకంగా నమ్మేసే ఇది ఇప్పుడు మనం చూడట్లా. మ్మ్. సో కన్విన్స్ కాకపోతే గట్టిగా అడుగుతున్నారు ఆయన, ఎందుకు ఇది ఎందుకు ఇది అని చెప్పి గుచ్చి అడిగి గట్టిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ కొంత మొహమాటం దాటి ముందుకు వచ్చి గట్టిగా చేస్తారో అప్పుడు ఇంకా గట్టిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారిది కొత్త సినిమా ఓజీ ఒకటి డైరెక్ట్ ఫిల్మ్ ఒకటి వస్తుంది. అది ఎలా ఉండబోతుంది? పర్ఫెక్ట్ అంటే టైంలో ఆ వస్తుంది. movie- ఆ, యాక్చువల్లీ సెలబ్రేషన్ టైం, దాని గురించి చాలా ఈగర్లీ వెయిటింగ్. మ్మ్. మేబీ ఆ టైంకి నేను బిగ్ బాస్లో ఉంటానేమో. ఓకే. నాకు తెలిసి యా ఆ టైంలో సెప్టెంబర్ ఉండాలనే కోరుకోండి. మ్మ్.